సో వెంకటేశ్వర సార్ మీరు చేనేత కార్మికులు వీళ్ళు ఫస్ట్ చేయాలి. ఎందుకంటే భారతదేశానికి కాదు ప్రపంచానికి మన సంస్కృతి వచ్చిన తర్వాత మానవుడు జంతువులకి ఒక తేడా తెలిసిందంటే బట్ట. ఆ బట్టను చూసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి తెలియదు. సో అది ఇక్కడ దేవాంగాలు అంటారు, ఇక్కడ మన తెలంగాణలో పద్మశాల అంటారు. వీళ్ళంతా చేనేత కార్మికులు. చేనేతలో నేత ఉంది కానీ వీళ్ళందరూ ఎవరు నేతలు కాదు, రాజకీయ నాయకులు అసలు గారు వీళ్ళు. సో భారతదేశానికి త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేసింది కూడా మన చేనేత కార్మికులే. సో అలాంటి చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, ప్రాఫిట్స్ తక్కువ. సేమ్ రైతులాగానే, రైతు పండిస్తాడు, పంచాలు లేకుండా ఈ చేనేత కార్మికులు కూడా 24 గంటలు 300 కొడుతూనే ఉంటుంది ట్రాక్ట్ అయితే. సో వాటి మీద సినిమా కూడా వచ్చింది ఆ మధ్యకాలంలో, చాలా ఆశయంత్రాన్ని కానీ పెట్టి, అది చాలా బాగుంది. సరే, మీరు ఎన్ని రోజుల నుంచి మా వీడియోలు చూస్తున్నారు? తర్వాత వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి వితిన్ 1 వీక్లోనే స్పందించి 1,59,900 అంటే నాటే జోక్ అమౌంట్ అనేది చాలా హై, ఎందుకంటే హై పెయిడ్ న్యూమరాలజిస్ట్. అయితే మీలో సంకల్పం గట్టిగా ఉంటేనే అది లోను అప్పు ఎవరైనా తీసుకోను అని మీరు అడ్మిషన్ అవుతుంటారు. ఇది మన మిడిల్ క్లాస్లకి, చాలా ఇంకా పూర్ పీపుల్కి హయ్యెస్ట్ అమౌంటే. కానీ నేను పెట్టేది లక్షలే కావచ్చు, కానీ నేను పొందేది కోట్లకు విలువైన సబ్జెక్ట్. ఇది మీ కళ్ళ ముందు మీ గురువుగారు నిరూపించారు. మా అన్నదమ్ములు కానీ, అక్క జిల్లలు కానీ, మా తల్లిదండ్రులు కానీ న్యూమరాలజిస్టులు కాదు. నాకు నేనుగా తయారై ఈరోజు 10 సంవత్సరాల్లో నేను ఎవరికి తెలియకపోయినా ఈ 3 సంవత్సరాలు అందరూ తెలిసాను. సో ఆ ఇన్స్పిరేషన్ తోటే మీరు జాయిన్ అవుతుందని నాకు తెలుసు. తప్పకుండా ఇది ఆర్థికంగా డెవలప్ చేస్తుంది. ఒక డబ్బు కోసమే దీంట్లో వస్తే అని కుదరదు. సామాజికంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా అన్ని రకాలుగా డెవలప్ చేస్తుంది ఈ విద్య. ఫస్ట్ నీ భార్యను అర్థం చేసుకోగలుగుతుంది, భర్తను అర్థం చేసుకోగలుగుతుంది, సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. అప్పుడు నువ్వు గ్రోత్ అవుతుంది. కానీ ఎన్ని రోజుల క్రితం చూశాడు సారు, ఎప్పుడు స్పందించారు, వెంటనే అడ్మిషన్ అయ్యి నాకు వచ్చినట్టు నాకు తెలుసు వారం రోజుల్లో. సార్ మీ మాటలో చెప్పండి. సార్ నేను వచ్చి 13వ తారీఖు నైట్ 8 PM o'clock నైట్ 13వ తారీఖు మొన్ననే సారు గురువు గారు ఒక వీడియోని ఆన్ చేశారు. అంటే నాకు ఎప్పుడు ఏదో చూస్తూ ఉంటాను. ఏం వీడియో అంటే నేను ఆల్రెడీ ఆర్ట్స్ నేర్చుకున్నాను, దాని మీద ఇది ఇంట్రెస్ట్ నాకు. ఒక సారు గురువు గారు యొక్క వీడియోని చూస్తేనే నన్ను తిట్టినట్టుగా ఉన్నది. ఇంకా మేలుకో అంటే డైరెక్ట్ గా ఫీల్ అయిపోయాడన్నమాట. అంటే నన్నే నాలో నీతో మాట్లాడుతున్నట్టు అసమర్థతని గుర్తించు అనేసి నన్ను మేల్కో అని చెప్పేసి అన్నట్టుగా నాకు మనసు కనిపించింది. ఆ తర్వాత ఆ రోజు నాకు దగ్గర 4-5 వీడియోలు చూశాను. ఆ తర్వాత నేను ఆల్రెడీ గురు పరంపరలో నడుస్తున్నా. 7 సంవత్సరాలు గురువుల వెనకాలనే నా అందరం, అంటే మా కుటుంబం అందులో మేము వచ్చి అన్నదమ్ములు ఇద్దరం, ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు కలిసి ఉన్నాము. అయితే ఇంకో విషయం చెప్తాను. నేను ఈయన డబ్బులు వేయగానే అడిగాను, అసలు మీరు ఇష్టపడే డబ్బులు వేసారా అడిగానా? అడిగానండి. మరి మీ భార్యకి తెలుసా, మీ భర్తకి తెలుసా, మీ పిల్లలకి తెలుసా అన్నీ అడుగుతా అన్నమాట. ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి ఇవన్నీ. అయ్యా ఒకరికి చెప్పుకుంటే ఒకరు చెప్పుకుంటే ఒకరు జైన్ అవుతున్నారు కదా. మరి 100% నీకు ఇష్టం ఉంటేనే జైన్గా, మళ్ళీ డబ్బులు వేసిన తర్వాత నేను ఇవ్వను, ఇది రూల్ పెట్టాను నేను అంటే. లేదు సార్, నాకు ఇష్టంతో దీంట్లో జాయిన్ అయ్యానని ఆయన ఆ మాట అంతనే గ్రూప్లో జాయిన్ చేసినారు వెంటనే కదా. ఆ తర్వాత నాకు ఉమ్మడి కుటుంబం అంటే మేము భార్యాభర్తలు నిర్ణయం తీసుకునేది కాదు, మళ్ళీ మా తమ్ముడు ఎలా ఉంటాడనేది కూడా తెలుసుకోవాలి. అందులో ఏంటంటే ఈ వారం రోజుల్లో మా తమ్ముడు కూడా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయిపోయింది. మా తమ్ముడు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అన్న అంటే మేము గురు పరంపరలో నడిచాం కాబట్టి మీరు గురు శ్లోకాన్ని మేము గుర్తించేసాం, ఆల్రెడీ అర్థమైపోయింది మాకు. ఇంకా దీంట్లో ఏదో ఉంది రహస్యము, దీన్ని తెలుసుకోవాలా అన్న, నువ్వు పోయి తెలుసుకో, మనం డెవలప్ చేసుకుంటాము. వెరీ గుడ్. అలాగా మా తమ్ముడు కొంచెం నాకు సపోర్ట్ చేసేటారు. ఆ తర్వాత మా తమ్ముడే డబ్బులు అరేంజ్ చేసి, నేను ఆల్రెడీ ఏంటంటే మేము మగ్గాలు వేసేవాళ్ళం కాబట్టి మా దగ్గర అంత ఇక్కడ నాతో ఏం మాట్లాడలేదు, కోర్సు జాయిన్ అవుతాడు, సార్తో టచ్ చేయలేదు. నేను నేరుగా డబ్బులే పంపించేసా. ఆ తర్వాత ఎందుకు పంపించేవి అమౌంట్ అని చెప్పేసి నాకు మెసేజ్ నేనే అప్పుడు కూడా మాట్లాడలే. నేను అప్పుడు మెసేజ్ పెట్టా, న్యూమరాలజీ కోసం నేర్చుకునేదానికి పెట్టా. పూర్తిగా డబ్బులు పంపించిన తర్వాతే మాట్లాడా. అదే అదే
అంటే ఎందుకంటే ఒక నమ్మకం, ఒక సోల్ ఉంది, ఆ సోల్ కరెక్ట్గా ఉంది, అది కనెక్ట్ అవుతుంది. మనం విశ్వానికి కనెక్ట్ అయితేనే అది మన కనెక్ట్. ఆల్రెడీ సార్కి ఒక విషయం చెప్పాలి, ఆ రోజు ఫోన్లో నేను గ్రాండ్ మాస్టర్ చోకోక్సీ గారి మెడిటేషన్ క్లాస్ చేశాను. వెరీ గుడ్. దాంట్లో 4 క్లాసులు చేస్తున్నాను. టాప్ క్లాసులు పోయేగాడికి మా ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఆ వీడియోలు చూశారు, ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ అటెండ్ అయ్యారు కూడా మీరు మార్నింగ్ సెషన్లో. ఎలా అనిపించింది మా వీడియోలకి క్లాస్కి? నాకు చాలా తేడా అనిపించింది. ఎందుకంటే మనము ప్రత్యక్షంగా వీడియో చూసేదానికన్నా డైరెక్ట్గా చూసేదానికి చాలా తేడా ఉంది. డైరెక్ట్ అనేది డైరెక్ట్ ఎప్పుడైనా డైరెక్ట్. వెరీ గుడ్, చక్కగా మీరు చాలా డెవలప్ అవుతారు. ఎందుకంటే ఇది సోల్ఫుల్గా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా. ఇక్కడ మనిషి శరీరం ఉన్నంత వరకు స్వార్థమే. భార్య, భర్త, పిల్లలు, సంపద ఇవన్నీ ఒక స్వార్థంగా ఉంటుంది. ఉండదు అని ఏం లేదు, ఏదో ఒక స్వార్థం కోసం మనిషి పుట్టిందే దానికోసం. అయితే ఈ శరీరం అయిపోతే ఇంకా స్వార్థం నిస్వార్థం ఏముండదు అక్కడ, ఏముండదు అక్కడ. సోల్ కదా, జర్నీ చేయాల్సిందే. తప్పకుండా ఈ భూమి మీద ఉన్నంత కాలం మన వల్ల ఎదుటి వ్యక్తికి లాభం జరగకుండా కానీ నష్టం రావద్దని మా ఉద్దేశం. ఫస్ట్ లాభం తర్వాత నష్టం జరగకూడదు. సో ఈ సబ్జెక్ట్ అనేది మంచి రకంగా ప్రయోగం చేయాలి. దీంట్లో కూడా రకరకాలు చేస్తారు. ఈ మంచి రకంగా ప్రయోగం చేస్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అదే విధంగా నేను ఆస్ట్రాలజీ చేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు నేను బుక్స్ తిరగేస్తూ ఉంటాను. మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆస్ట్రాలజీ చెప్తూ ఉంటాను. నాకు దగ్గర క్లయింట్స్ వస్తూ ఉంటారు. అంటే నెలకు ఒక రోజు ఇద్దరు ఆల్రెడీ ఒక 2 అపాయింట్మెంట్లు ఉన్నారు. వాళ్ళని పెట్టారు. నేను నియమాలు నేర్చుకుని వస్తాను, మీ సమస్యలు తీరుస్తాను. వెరీ గుడ్, కాన్ఫిడెంట్. ఆ తర్వాత ఏంటంటే ఈ లోషో గ్రూడ్ వచ్చి నేను 8th క్లాస్ చదివేటప్పుడే మా ఫ్రెండ్ ఒక లోషో గ్రూడ్ తీసుకొచ్చి ఎట్టుకుండా రావాలి అని చెప్పేసి 3 నెలలు నైట్ అంతా మేల్కొని దాన్ని చేసాం. వెరీ గుడ్. ఈ గురూజీ ఎప్పుడైతే ఆ లోషో గ్రిడ్ కనిపించిందో అక్కడ నాకు మంత్రమే కనిపించింది. అంటే ఆ చూస్తానే నేను గీస్తున్నటువంటి ఆస్ట్రాలజీ గళ్ళే అక్కడ కనిపించాను. ఈ తెలుగు రాష్ట్రాల్లో లోషో గ్రిడ్ ప్రవేశపెట్టిందే మనం ఫస్ట్. మనం చేసిన తర్వాతనే ఇప్పుడు అందరు నిమిషాల్లో లోషో గ్రిడ్ ఉపయోగిస్తున్నారు. వాటికైనా ఇంకా వాళ్ళకి ఇంకా సంపూర్ణ జ్ఞానం రాలేదు. కొంత వేయమంటున్నారు, కొంత వేయద్దు అంటున్నారు. వాళ్ళకి ఇంకా తెలియదు దీనిపైన. లోషో గ్రిడ్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది రాబోయే మీ సిలబస్లో కూడా ఇంకా చాలా డీప్గా చెప్తాను. సో థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. మరి చాలా తిరుపతి వెంకట దగ్గర వచ్చారు కాబట్టి మీరు బాగా విజయం సాధించాలని కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్.